సాక్షిలో ఒక డిబేట్ అండి. ఆ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్తో పాటు ఆడెవడో కృష్ణరాజు అంట, సీనియర్ జర్నలిస్ట్. మరి ఎదవకి బుద్ధి ఉందో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడో తెలియదు కానీ అమరావతిని ఉద్దేశించి, అలాగే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు అంటే విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, తెనాలి, గన్నవరం, ఇలాగా మన గుడివాడ కావచ్చు, ఇతర ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేది వేశ్యలంట. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటాడు. అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని మాట్లాడితే దానికి కౌంటర్గా పెట్టిన డిబేట్ మాట ఇది. దానికి కౌంటర్గా ఒక డిబేట్ పెట్టి అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత మాట్లాడిపోతున్నాడండి. ఒకసారి ఏమైనా మాట్లాడిపించారో వినిపిస్తా చూడండి. ఆ కరీనా కొడుకు నవ్వుతున్నాడు చూసారా? ఆడని మాట్లాడుతూ ఉంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి కొమ్మినేని శ్రీనివాస్ ఏదో నవ్వుతున్నాడు. మరి నేను ఏమనాలి? వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు ఇద్దరు. మిమ్మల్ని ఎదవలనాలా, బోకేదవలనాలా, పోరం బోకేదవలా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? కొమ్మినేని శ్రీనివాస్ నాకు అర్థం కావట్లా. ఆడేమన్నాడని చెప్పేసి నవ్వుతున్నావు నువ్వు. నిత్తూరు పళ్ళున పిచ్చినా కొడుకులు అందరూ రాష్ట్రానికి తగలడ్డారండి. వీళ్ళ పైగా విశ్లేషకులు. వీళ్ళకి ఇంటికి పీకిస్తే సుతలేదో మొతలేదో తెలియదు. ఆడి చేసే విశ్లేషణ. కొమ్మినేని శ్రీనివాస్కి నిజంగా ఇప్పుడు ఒకప్పుడు కెమెరా ముందు మాట్లాడుతూ ఈ స్టేజ్కి వచ్చాడు కానీ స్వతహాగా నార్మల్గా చేతిలో పేపర్లు అయితే మాట్లాడలేడు. కొమ్మినేని శ్రీనివాస్ స్టార్టింగ్ కూడా చూడండి, ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి వార్తలు చదివేసి ఆ ఫ్లోలో కంటిన్యూ చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకేమైనా సిగ్గు అనిపిస్తుందా? అంటే మీకు ఓట్లు వేయకపోతే వాళ్ళంతా వేసిలా? మీకు ప్రజలు ఓట్లు వేయకపోతే వాళ్ళని వేషలుగా చిత్రీకరిస్తారా? వాళ్ళు వేషలు అని చెప్పేసి మీరు ప్రచారం చేపిస్తారు. మీ ఛానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తులందరూ కూడా వేషలు అని చెప్పేసి నువ్వు ప్రచారం చేపిస్తావా? నువ్వు ఒక రాజకీయ నాయకుడువా? నీకేమైనా బుద్ధి జ్ఞానం లాంటిది ఏదైనా ఉందా అసలు? మాట్లాడింది కృష్ణరాజు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అంటే కూర్చున్నది ఎక్కడయ్యా? సాక్షిలో. సాక్షి ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. బయటది కాదుగా. తన సొంత ఛానల్లో కూర్చోబెట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఒక ప్రాంత ప్రజల పైన విషం కక్కెత్తున్నారంటే మేము లేచి పిచ్చి కొట్టాలరా? ఆ కృష్ణరాజు అయినా సరే కదా, వాడికి అంత వయసు వచ్చింది. ఇప్పుడు నీ కొంపలో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా, మీ అమ్మగారో మీ భార్యనో లేదంటే మీ కూతుర్లో ఉంటారుగా, మీ కొంపలో కూడా ఆడవాళ్ళు ఉంటారుగా. ఎవడో ఒకటి దారిని పోయేవాడు అదొక వేసేల కొంపరా అన్నాడు అనుకో, నీ కొంపని చూపించి నీ ఫీలింగ్ ఏంట్రా? నీకు అసలు ఎవడు చెప్పాడు? నాకు అర్థం కావట్లా. ఏదో ఒక వార్త వచ్చిందండి, వార్త వచ్చింది కరెక్టే, తెలుగు 2 రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారని చెప్పని వార్త వచ్చింది కరెక్టే. ఆ పరిస్థితి కారణం ఎవరు? ఆ పరిస్థితి కారణాలేంటి? ఉపాధి లేక. అవునా? మనం ఎంతసేపును అప్పబాయగాల్లాగా జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేస్తే ఇలాగే తయారవుతాయి రాష్ట్రాలు. బోకేదవల్లారా? సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలరా? ఉపాధి కూడా కల్పించాలి. ప్రభుత్వం బాధ్యత అది. సంక్షేమం, ఉపాధి, డెవలప్మెంట్ కదా. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, యువతకు ఉపాధి కల్పించాలి, వాళ్ళ భవిష్యత్తుకి ఒక దారి చూపించాలి. ఇవన్నీ వదిలేసాం మనం. గత 5 ఏళ్ళు భజన చేసాం. ఇప్పుడు కూడా చాలామంది బోకేదలు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలా? సర్వనాశనం చేసి పెట్టారు రాష్ట్రాన్ని. పైగా ఇవాళ సాక్షిలో కూర్చొని నీతి కోరులు చెప్తున్నారు యాదవులు అందరూ కూడా. అసలు మీరు విశ్లేషకులుగా ఎలా చాలామంది అవుతున్నారు ఇవాళ కూడా మాకు అర్థం కాదు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు. పైగా ఇప్పుడు కొత్త విష ప్రచారం, అమరావతినేమో వేషల రాజధాని అంటారు. మేము లేచి పిచ్చి కొట్టాలో మాకు అర్థం కావట్లా. మీరు మనుషులు కాదు, నిజంగా పశువులు. రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళని వేశ్యలుగా చిత్రీకరించేసి ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి అని అంట. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదని చెప్పేసి అని కక్ష కట్టి ఆ ప్రాంతవాసులను వేశ్యలుగా చిత్రీకరించి తన సాక్షిలో ప్రచారం చేస్తున్నాడండి. రేపొద్దున మీ వరకు వచ్చింది ఇతర ప్రాంతాలు, అది ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, లేదంటే రాయలసీమ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ఓట్లే లేదనుకోండి, అక్కడ కూడా ఇలాగే మాట్లాడిపిస్తారా? ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి కూడా ఇలాగే మాట్లాడిపిస్తారా? వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, ఇలా పొరంబోకులు అని అలా అడిగితే కనుక. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే అంతా వేసిలే, మీరు వేసులుగా చిత్రీకరించేస్తారా? ప్రచారం చేపిస్తారా మీ ఛానల్లో కూర్చోబెట్టి? ప్రతి పకోడీగాడి చేత రాష్ట్ర ప్రజలను తిట్టింతారా మీరు? మీకు ఓట్లు వేయకపోతే? మీకు ఓట్లు వేస్తే మంచోళ్ళ? ఏమంటే అమరావతిలోని వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేరా? అమరావతి ప్రాంతంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు లేరా? ఉన్నారుగా.
మూడు రాజధానులకు మద్దతుగా టెంట్లు వేసి కొంతమందిని కూర్చోబెట్టారుగా. వైసీపీ నాయకులు లేరా? కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులు లేరా? అక్కడ దాకా ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా ఇక్కడే కదా నివసించాడు, అమరావతి ప్రాంతంలోనే కదా. అవునా? తాడేపల్లి కొంప ఎక్కడ ఉంది? అమరావతి చుట్టుపక్కల ప్రాంతమే కదా. మరి ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు డిబేట్లో కూర్చొని అని అడుగుతున్నా. కనీసం వైసీపీ కార్యకర్తలకి, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో మీరైనా సరే సిగ్గుపడండి. స్వయంగా మీ నాయకుడే మిమ్మల్ని ఉద్దేశించి తన సొంత ఛానల్లో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులందరూ కూడా వేసేలు అని చెప్పేసి ప్రచారం చేపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేపించేది, వేరేవాడు అని చెప్పేసి నేను అన్నాను. దీని వెనకాతలో జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పటికైనా సిగ్గుపడండి మీరు కాస్త. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నాం, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకపోతే ఇలాంటి ప్రచారాలు చేపిస్తారు. ఇక కృష్ణరాజు విషయానికి వద్దాం. నీకు అంత వయసు వచ్చింది, ఆడెవడో బోగ్గా నీకు స్క్రిప్ట్ ఇచ్చాడు, వాళ్ళు చదవమన్నారు. వాళ్ళు చదవమంటే నువ్వు చదివాడివేనా? కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలియదా? అంత వయసు వచ్చిందిగా, 60 ఏళ్ళు వచ్చి ఉంటాయి, ఇంచుమించు 60 ఉంటాయి, ఒక 60-50 ఉంటాయి. నీ బుద్ధి ఏమైంది? ఇవాళ సోషల్ మీడియాలో ఏమని ట్రోల్ చేస్తున్నారు నిన్ను? వీడు కొంపే ఒక వేసేల కొంప. నేను అన్నట్లా, నిన్ను అనాల్సిన అవసరం నాకు లేదు. నేను నిన్ను అన్నాను, జగన్మోహన్ రెడ్డి సొంత టీవీలో కూర్చొని, అంటే వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడా కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా. నిన్ను ఏమని ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ? నీ కొంపలో ఉన్న మీ తల్లి, మీ భార్య, నీ కూతుర్ని ఉద్దేశించి ఏమని ట్రోల్ చేస్తున్నారు? వాళ్ళంతా వేసీలు కావచ్చు, అందుకని నీడు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అది ఎవరికైనా బాధాకరం. నేనే ఆ మాటలను సమర్థించను. నేను అక్కడ కూడా ఖండిస్తాను కానీ సమర్థించను. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదివేశావు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి రాష్ట్ర ప్రజలపైన మీరు ఇలాంటి విషయాన్ని కక్కమాకండి, మీరు ఇలాంటి విష ప్రచారాలు చేయమాకండి. ఆ రాజధానిపైన మీకు విషం అంటే ద్వేషం ఉంటే ఉండొచ్చేమో కానీ ప్రాంత ప్రజలపైన చూపించొద్దండి. ఆ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారో వాళ్ళంతా వేసీలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా వేసీలే, మా కుటుంబం మాత్రమే గొప్పదే. ఇలాంటి ప్రచారాలు దయచేసి మీ సొంత ఛానల్లో కూర్చోబెట్టి విష ప్రచారాలు చేయించమాకండి. అది మీకు మంచిది కాదు. నెక్స్ట్ మేడ ఓటేటండి మీకు. నిజంగా నాకు తెలిసి అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా వాసులు సిగ్గుచెర ఉన్నవాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి ఓటేయడు. అసలు ఆ జెండా ఎవడో కూడా పట్టుకోకూడదు, వాళ్ళకి సిగ్గుచెర ఉంటాయి కనుక. డైరెక్ట్గా తన సొంత ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడిపోతున్నాడండి. ఎక్కువగా అక్కడంతా నివసించేది వేసేయాలి అని చెప్పేసి అని. 19లో ఎన్ని ఓట్లు వచ్చినాయి మనకి? అక్కడ మెజారిటీ మొత్తం మీకే కదా. కానీ మీరు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మీకు ఓట్లు వేయకపోతే ఇలాంటి ప్రచారం చేస్తారా? కృష్ణరాజు, నువ్వు కూడా బయట తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా తిరగాలమ్మా. కాబట్టి అంటే ఇటు సైడ్ రావు అనుకో, చెప్తున్న ఉదాహరణకి మనం ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు తిరిగి నీ కుటుంబాన్ని కూడా, నీ కుటుంబ సభ్యులను కూడా ఆ రకంగానే విమర్శిస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యన ప్రతి యాదవ్కి ఇది ఒక అలవాటు అయిపోయింది. మనం ఏది పడితే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుందిలే, మనం ఎవడో ఏమీ చేయలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రభుత్వానికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని ఊరికే వదిలేమాకండి, అస్సలు వదలొద్దు. ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నామండి, మేము కోరుకుంటున్నాం. ఇలాంటి వ్యక్తిని ఇప్పుడే వదిలేశారంటే రేపొద్దున్న ఇంకొక ప్రాంతం పైన కూడా ఇలాగే విషయం కలుగుతారు. ఇప్పుడు అమరావతి అయిపోయింది, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు అయిపోయినాయి. రేపొద్దున ఉత్తరాంధ్ర అంటారు, రేపొద్దున కోస్తాంధ్ర అంటారు, అలాగే రాయలసీమ ప్రాంత వాసులు అంటారు. వీళ్ళ నోటికి హద్దు అదుపు ఉంటుందండి. వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారిపోతారు. వాళ్ళకి ఓట్లు వేయకపోతే, వైసీపీ పార్టీకి ఓటు వేయకపోతే వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారిపోతారండి. ఇప్పుడు ప్రూవ్ అయింది కదా, స్వయంగా సాక్షిలో కూర్చోబెట్టి మాట్లాడిపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి మనసులో మాట్లాడండి ఇవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే విష ప్రచారం చేయాలనుకుంటున్నాడో మొదట సాక్షి టీవీలోని, సాక్షి పత్రికల్లోనే వస్తుంది. ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఎత్తుకుంటారు. ఇక్కడి నుంచి చూడండి, ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు సాక్షిలో మాట్లాడిపించారు కదా, ఇక డైరెక్ట్గా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా సిగ్గు వదిలేసి యాదవులకి సిగ్గు చెర ఉండదు, మానం మర్యాద ఉండదు వాళ్ళకి, నిశానీ గాలి ఇంకా వాళ్ళు మొదలు పెడతారు. చూడండి, ఇలా అన్నారు కాబట్టి మీకు ఓటే వేయకపోతే వేసిలా చెప్పించు కొట్టాలి మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి ఇంక నీకు రాజకీయ సమాధి కట్టేసినట్టు గుర్తుపెట్టుకో బాగా.